బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఫిరాయించారు కదా, నామినేటెడ్ అయ్యాడు. బట్ ఒకటి వారు కాకపోతే తీన్మార్ మల్లన్న గారు కూడా ఉన్నారు. తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారు, తీసుకొని ఇవ్వచ్చు. ఆయన చేసిన పెద్ద తప్పేముందండి. విజయశాంతి మాత్రం ఉన్నారు చూస్తే గనక. ఆయన కంటే పెద్దగా విమర్శించడం పార్టీలో కొనసాగుతలేరా? ఒక బీసీ కాబట్టి వారిని విక్టిమైజ్ చేశారు. సో మేమేమంటున్నాం, మల్లన్న గారికి కూడా ఇవ్వచ్చు, ఎలిజిబుల్ ఉన్నాడు. సేమ్ థింగ్ మీరు బసవరాజ్ సారే కూడా కలిసినారు. ఆయన నామినేటెడ్, గవర్నర్ నామినేటెడ్ లో వచ్చినాడు నేను అనుకుంటున్నాను బసవరాజ్ సారే గారు. సో కాబట్టి మీరు ఎమ్మెల్యే కోటాలు లేకపోతే ఎమ్మెల్సీ కోటాలు ఇవ్వండి. కానీ బీసీలకు మీరు ఏదైతే అన్నారో 50% కోటా మేము దాటిస్తామని ఇవ్వండి. మా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మొదటి మా 7 ఎమ్మెల్యేలు ప్లస్ మీరు ఇంకొక ఎమ్మెల్యే అంటున్నారు. నేను అది ఒకసారి చెక్ చేస్తాను. వాళ్ళని కూడా 8 మంది. సో మరి అదేవిధంగా ఎమ్మెల్సీ మాకు కావాల్సింది ఏంటంటే మా జనాభా ప్రకారం మాకు కావాలి 100% బీసీలు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు 100% ఏంటంటే ఏ శాఖ ఇచ్చినా వాళ్ళు న్యాయం చేస్తారు. ఇవాళ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే గత 77 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేకపోయింది. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మాకు 11 సంవత్సరాల నుంచి భాగ్యం లేకుంటాయి. అది పరిస్థితి. సో కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని మేము అందరికి ప్రసాదిస్తాము, మా ధ్యేయమే సామాజిక న్యాయం అనుకున్నప్పుడు 100% ఇవ్వాలి. అదే విధంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఈ మధ్య కాలంలో మేము కూడా చాలా పెద్ద ఎత్తున దానిపైన మీటింగ్లు పెట్టి సమావేశాలు నిర్వహించడం కూడా జరిగింది. దాన్ని కొద్దిగా బయటకు తీసుకురావడం జరిగింది. ఏంటంటే 65 అంటే ఇప్పుడు ఈ కేబినెట్ లో చూస్తే ఎస్సీలకు సామాజిక న్యాయం బాగానే జరిగింది. 15 మందిలో 4 ఎస్సీలు ఉన్నారు. అంటే దాదాపు 30%, 27-28% వస్తుంది. నాకు తెలిసి ఆల్ ఇండియాలోనే హైయెస్ట్ రిప్రజెంటేషన్. ఇండియాలో బహుశా ఏ రాష్ట్రంలో కూడా, ఏ కేబినెట్ లో కూడా ఎస్సీలకు ఇంత ప్రాతినిధ్యం లేదు. సో వాళ్ళు ఏంటంటే సామాజిక న్యాయం బాగా జరిగిందని చెప్తున్నారు. బట్ బీసీ విషయంలో మాత్రం అది జరగలేదు. మన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు మన డిఎన్ఏ షోలోనే. ఆయన ఏం చెప్పారంటే నిజానికి 3లో 2 బీసీలకు రావాలి అక్కడ. కానీ ఏంటంటే అక్కడ మాలా ఒకటి సెలక్షన్ జరిగింది కాబట్టి మళ్ళీ మాలా మాదిగా ఇష్యూ వస్తుంది, వర్గీకరణ లాంటి ఇష్యూ వస్తుంది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. చివరి నిమిషంలో మాదిగకు ఇవ్వాల్సి వచ్చింది. వివేక్ వెంకటస్వామి పేరు ఖరారైనందున అని ఆయన చెప్పారు. లేకపోతే 2 బీసీలకు ఇచ్చేవాళ్ళం అని అన్నారు. ఇప్పుడు మేము వాళ్ళకి ఇచ్చిన దానిపైన మా అబ్జెక్షన్ ఏం లేదు. మేమేమంటున్నామంటే ఇంకా 3 ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఆ 3లో ఒకరికి బీసీ ఇచ్చేసిన అయిపోయి మొత్తం 3 బీసీలకే రావాలి. అవి ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే బీసీల జనాభా అంతా ఉంది. ఇవాళ యాదవ కులం ఉంది, కుర్మ కులం ఉంది, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకు మనం యాదవ్ ఎమ్మెల్యే లేరు, కుర్మ ఎమ్మెల్యే బీర్లా యాదవ్ ఉన్నట్టున్నారు ఒకళ్ళే. 100% దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. సో వాళ్ళు దే డిజర్వ్ ఇట్. 100% వారికి ఇవ్వాల్సిందే. ఇంకా మా బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు కూడా మొత్తం ఇవ్వాల్సిందే. మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ఇవ్వబోయే 3 మంత్రి పదవులు కూడా 100% బీసీలకు ఇవ్వండి. ఇంకా మేము ఏమంటామంటే మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలనుకున్నప్పుడు ఇప్పుడు మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అగ్రవర్ణ కులాల వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమన్నా షఫ్లింగ్ అవకాశం ఉంటే మార్చేసి అన్నా బీసీలకు ఇవ్వండి. మీరు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామనేటువంటి వాదనను నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనతో పాటు దాసు శ్రవణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. దాసు శ్రవణ్ గారు, నాకు వేరే పని ఉంది, భరత్ గారు కొద్దిగా మీరేమనుకుంటే నేను వెళ్ళిపోతాను. ఒక 2 మినిట్స్ ఉంటే కనుక దాసు శ్రవణ్ గారు మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్. శ్రవణ్ గారు, మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి క్యాబినెట్ కూర్పు ప్లస్ శాఖల అలొకేషన్ మీద? అంటే ఇది నాగ్పూర్ డిక్లరేషన్ అని చెప్పని, ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అట్టహాసంతో ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పని అనౌన్స్ చేసింది. దాంట్లో దామాషా పద్ధతి ప్రకారంగా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ మనము అన్ని కమ్యూనిటీస్కి ఇవ్వాలా, పర్టికులర్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇవ్వాలా అని చెప్పిండ్రు. దాన్ని మొట్టమొదటిసారిగా తుంగలో తొక్కింది 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే. మీరు కనుక చూసినట్టయితే 40 or 45 seats were given to one single so-called larger authoritative community కి. బీసీలకు వచ్చేసి మొత్తం 20-25 సీట్ల కంటే ఎక్కువ రాలే. వాళ్ళ లెక్క ప్రకారంగానే 56% ఇవాళ. అది 56% 62 ఉండాలన్నా అనేది ఒక పెద్ద డిబేటబుల్ పాయింట్. సకల కులగణన ప్రకారంగా కేవలం 15-20% వరకు మాత్రమే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసి బీసీలను మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లోనే వాళ్ళ ఉదయపూర్ డిక్లరేషన్ తుంగలో దొక్కినారు. రాహుల్ గాంధీ గారు నిరంతరం మాట్లాడేటువంటి ఒక
సామాజిక న్యాయ ఎజెండా కావచ్చు, లేకపోతే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉండాలా అని చెప్పిన మాటలకన్నిటి కూడా విఘాతం కలిగించే విధంగా అప్పుడే దెబ్బతలింది. ఇక పోతే మంత్రివర్గ విస్తరణకు వచ్చినట్టయితే నాకు చాలా గమ్మత్తైనటువంటి ఒక పరిస్థితి. డాక్టర్ వివేక్, ఐ మీన్ he does not belong to our party, but I don't need to talk, but still ఒక సామాజిక కోణంలో చూస్తూ ఉన్నాం కాబట్టి చదువుకున్న ఆయన ఎంబీబీఎస్ డాక్టరు, బాగా కొంత వ్యాపారపరమైనటువంటి ఒక అవగాహన ఉన్న వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు ఏం చదువుకున్నారో ఏం చదువుకోలేదో అది వారి ఇష్టం, కానీ ఆయన దగ్గరనే ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆయన దగ్గరే హోమ్ ఉంటుంది, ఆయన దగ్గరే మైనింగ్ డిపార్ట్మెంట్, ఆయన దగ్గరే మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎడ్యుకేషన్, ఇన్ని రకాల డిపార్ట్మెంట్లు ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఈ డస్ నాట్ హ్యావ్ ద టైమ్ టు రివ్యూ, బట్ does not want to give the key portfolio to Dr. Vivek, who's proven to be a successful parliamentarian and also first time MLA, I suppose, but అతనికి ఇవ్వలేదు. ఇకపోతే చాలా సందర్భాల్లో గతంలో అనుకునేవాళ్ళం మనం, గొర్రెలు, బర్రెలు, సాకలి ఇస్త్రీ పెట్టెలు, మంగలి కత్తులు, చేపలు, ఇటువంటివన్నీ బీసీలకు ఇస్తున్నారు, కానీ రాజ్యాధికారంలో వాటా ఇవ్వట్లేరు అని చెప్పిండ్రు. ఇది ఆ వేదిక నుంచి నేను కూడా గతంలో మాట్లాడినటువంటి వాడిని. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలను ఏం అమలు చేస్తున్నట్టు, ఈ హిపోక్రసీ ఏంటి, ఇచ్చినటువంటి ఒక శాఖలేంటి, వై కాంట్ హోమ్ బి గివెన్ టు వాకిటి శ్రీయర్ గారికి ఎందుకు హోం మంత్రి ఇవ్వలేరు? లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ముదిరాజ్ కమ్యూనిటీ, అంత పెద్ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి ఎందుకు ఇవ్వలేకపోయినారు? లేకపోతే మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, ఆయనకు సోషల్ వెల్ఫేర్, నేను అదే అంటున్నా, సోషల్ వెల్ఫేర్ రేవంత్ రెడ్డి ఎందుకు చేయకూడదు? నేనేమంటున్నా, సోషల్ వెల్ఫేర్ అంటే బీసీలు ఎస్సీలు ఏమో సోషల్ వెల్ఫేర్ చూసుకోవాలా, రెవెన్యూ జనరేటింగ్. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి కొత్త ఆయన, అప్పటిదాకా పార్టీలో లేడు, లాస్ట్ మూమెంట్లో పార్టీలోకి వచ్చిండు, ఆయనకు పెద్ద శాఖ. జూపల్లి కృష్ణారావు గారు అప్పటిదాకా పార్టీలో లేరు, వారికి పెద్ద శాఖ కేటాయించినారు. తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు అంటే మొత్తం సగం ఆయన దగ్గరే పెట్టుకున్నారు. ఇట్లా ఒక దామన్నకు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆ పాతోళ్ళకి ఇచ్చిండ్రు, మిగతా అందరికీ కూడా పాపం. సుద్దుల శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టరా ఇండస్ట్రీ మినిస్టరా తెలియదు, ఎందుకంటే సగానికి సగం రోల్ అంతా కూడా 30% రోల్ రేవంత్ రెడ్డి పోషిస్తున్నాడు. ఈయన తెరచాటు మనిషి లెక్కనే ఓవర్ షాడో చేస్తూ ఉండు. కొండ సురేఖకు అడవులు, పొన్నం ప్రభాకర్కు బీసీ వెల్ఫేర్, ఆ ట్రాన్స్పోర్టు. వై ఈజ్ దట్? పొన్నం ప్రభాకర్ ఎందుకు హోంమంత్రి కాకూడదండి? తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు, ఎందుకు హోంమంత్రి కాకూడదు? ఎందుకు హోంమంత్రిగా ఆయనను పెట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేయలేదు? కొండ సురేఖ ఎందుకు పెద్ద షాక్ ఇవ్వలేదు? తుమ్మల నాగేశ్వరరావు గారికి అగ్రికల్చర్ ఇస్తావు, మరి అదే అగ్రికల్చర్ మా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఎందుకు ఇవ్వకూడదు? అంతా కూడా చూసినట్టయితే ఇంతకుముందు చిరంజీవి గారు చెప్పినట్టుగా ఇది వయలేషన్ ఆఫ్ ఉదయపూర్ డిక్లరేషన్, violation of so-called social justice agenda that Rahul Gandhi is talking across the nation. 3, it is also violation of the letter and spirit of the caste census. Caste census fundamental spirit enti that you have to provide proportionate representation. వాళ్ళే చెప్తా ఉన్నారు లోకల్ బాడీలో 42% ఇస్తామన్నారు. ఆ 42% కూడా బ్రహ్మ పదార్థమే. నాకు మరి చిరంజీవి గారు లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలా? ఆన్ వాట్ బేసిస్ బీసీ డిక్లరేషన్ 42% అన్నాము, 42% అమలు చేయమని మనం ఎందుకు? అదే వాళ్ళు ఏమంటారంటే చిరంజీవి గారు కూడా జవాబు చెప్పాలి. పీసీసీలో చాలా ఇచ్చాం రిప్రజెంటేషన్, 67% ఇచ్చాం. జనరల్ సెక్రటరీస్ కానీ వైస్ ప్రెసిడెంట్ లో వీకర్ సెక్షన్స్ అన్నిటికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అన్నిటికీ 67% ఇచ్చామని చెప్తున్నారు చిరంజీవి గారు. ఇప్పుడు ఈ వాళ్ళ కార్యవర్గంలో ఇస్తే ఇవ్వచ్చు, మేము కాదనట్లే, అది పార్టీకి సంబంధించిన అంశం. సో ఓకే, పార్టీకి సంబంధించిన అంశంలో బీసీలకు సముచిత స్థానం ఇచ్చినందుకు అప్రిషియేట్ దేవు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంతకుముందు మన దాసోజు శ్రవణ్ గారు చెప్పినట్టుగా నేను కూడా చెప్పాను, ఇప్పుడు 42% దానికి శాంక్టిటీ ఏందని వారు అడుగుతున్నారు. అదేంటి బ్రహ్మ పదార్థం? మనం దాని గురించి ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ 42% కు కమిట్ అయ్యి అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసినారు కాబట్టి ఆ 42% అన్నా మీరు ఇంప్లిమెంట్ చేయండి మొదలు మీరు కమిట్ అయినటువంటి దానికని మనం మాట్లాడుతున్నాం. బట్ వాస్తవంగా రాహుల్ గాంధీ గారు ఎక్కడ వెళ్ళినా గానీ వాళ్ళు ప్రపోర్షనేట్ టు దేర్ పాపులేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో మీరు ఒప్పుకున్నదని మీరు అమలు చేయండి మొదలు, అది మేము కోరేది. తర్వాత మేము ఎట్లాగో మా వాటా, మా జనాభా ఎంత ఉందో మా జనాభా దామాషా ప్రకారం మా వాటా కొరకు మేము ఎట్లన్నా అడుగుతాం, అది 100% అడగాల్సిన అంశం కూడా. సో ఇవాళ వాళ్ళు పార్టీ పదవులు ఇచ్చినంత మాత్రాన మాకేమీ పెద్ద అధికారం మేము వచ్చిపడదు.
ఇవాళ మేము రంగంలో ఉండాలి. అంటే పిసిసి చీఫ్ ఇచ్చారు కదా, ఒకటి పిసిసి చీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బీసీకి ఇచ్చారు. అదే ఇప్పుడు చెప్తున్నా కదా, కాంగ్రెస్ మార్కు సామాజిక న్యాయం ఏంటంటే ముఖ్యమంత్రి పదవి ఓసీలకు రెడ్లకు ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి పదవి ఎస్సీలకు కానీ ఎస్సీలకే ఉంటుంది. మూడోది తీసుకొచ్చేసి ఈ పిసిసి చీఫ్ బీసీలకు ఇస్తున్నారు. సో ఇది మనం గతంలో కూడా చూసినాం, ఇవాళ కొత్తగా చూసేదేం లేదు. సో దట్ ఈస్ దేర్ మార్క్ ఆఫ్ సోషల్ జస్టిస్. సో ఈ దిస్ టైప్ ఆఫ్ సోషల్ జస్టిస్ డస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ బీసీస్ ఎట్ ఆల్. సో మేమేమంటున్నాము, బీసీలకు కూడా పవర్ ఉండే మంత్రి పదవులు మీరు ఇవ్వండి, అంతే తప్ప బీసీలకు ఏదో మీరు మనం ఇంతకు ముందు అన్నట్టు గొర్రెలు శాఖలు ఇచ్చేసి మీరు మాత్రం మేము ఇండస్ట్రీస్ మీ దగ్గర పెట్టుకుంటాము,